వెల్కమ్ టు ఏపీ ఫోకస్ మీడియా న్యూస్. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలోని కేఎల్యూలో ఉద్యోగాల పండుగ. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, వ్యవసాయ, ఫార్మసీ ఇతర డిగ్రీ కోర్సుల విభాగాలలో ఉద్యోగాలు సాధించిన కేఎల్యూ విద్యార్థులు 7,000 మందికి పైగా కంపెనీ ఆఫర్లు, 5,000 మందికి పైగా ప్లేసమెంట్స్. క్యాంపస్ ప్లేసమెంట్స్లో కేఎల్యూ విద్యార్థుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే ఇంజనీరింగ్ విభాగంలో 100% ప్లేసమెంట్స్ రికార్డు సాధించగా, మేనేజ్మెంట్, వ్యవసాయ, ఫార్మసీ ఇతర డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల విద్యార్థులు సైతం 155కు పైగా కంపెనీలలో ఉద్యోగాలు సాధించారని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి. పార్థసారథి వర్మ తెలిపారు. శనివారం నాడు వడ్డేశ్వరంలోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ను ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల కంపెనీలకు చెందిన సియోలు బొల్లినేని సురేష్ బాబు, డాక్టర్ పి. వేణుగోపాలరావు, శామ్యూల్ ఫిలిప్ బాబు, విఎస్ఆర్ ప్రసాద్ ఓరుగంటి, రామ్చందర్ సౌందర్ రాజన్లు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. చదువు పూర్తి అయ్యేలోపు తమ పిల్లలు ఉద్యోగాలు సాధించే విధంగా కృషి చేసిన కేఎల్యూ యాజమాన్యానికి, ఆచార్యులకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి. పార్థసారథి వర్మ ఆయన మాట్లాడుతూ ప్రాంగణ ఎంపికల విషయంలో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. అందులో భాగంగానే ఈ ఏడాది 450కి పైగా జాతీయ కంపెనీలు, 50కి పైగా అంతర్జాతీయ కంపెనీలు ప్రాంగణ ఎంపికల కోసం తమ యూనివర్సిటీకి వచ్చాయని వెల్లడించారు. ఇంజనీరింగ్ విద్యార్థుల క్యాంపస్ ప్లేస్మెంట్స్, ప్రాంగణ ఎంపికలు పూర్తి అయిన అప్పటికీ మెరుగైన అవకాశాలు వస్తూ ఉండటంతో విద్యార్థులు క్యాంపస్ డ్రైవ్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. మేనేజ్మెంట్ హ్యుమానిటీ సైన్సెస్ విభాగం కింద డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులైన మేనేజ్మెంట్, బిజినెస్, వ్యవసాయం, ఫార్మసీ, కామర్స్, ఆర్కిటెక్చర్ వంటి కోర్సులకు చెందిన విద్యార్థులు కూడా ఈ ఏడాది ఉన్నత స్థాయి ఉద్యోగాలను పొందారని చెప్పారు. వీరందరికీ బ్యాంకు ఆఫ్ అమెరికా, డెలాయిట్, ఐటీసీ, యాక్సెంచర్, టిసిఎస్ వంటి 155కు పైగా కంపెనీలలో 1,500 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయని అన్నారు. కాగా వీరిలో 1,080 మంది విద్యార్థులు ఉద్యోగాలను స్వీకరించారని పేర్కొన్నారు. డిగ్రీ కోర్సులలో 10.7 లక్షల సిటిసి అవకాశాలను తమ విద్యార్థులు దక్కించుకున్నారని చెప్పారు. యూనివర్సిటీ ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్. వెంకట్రామ్ మాట్లాడుతూ కేఎల్ యూనివర్సిటీలో ఏ కోర్సు చదివినా మంచి ప్యాకేజీతో ప్లేసమెంట్ వచ్చేలా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా ఇటీవలే ఇండస్ట్రీ ఆన్ క్యాంపస్ ప్రోగ్రాం ప్రారంభించినట్లు చెప్పారు. క్యాంపస్లోనే 15కు పైగా కంపెనీలు ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే 3 కంపెనీలు ఏర్పాటు అయ్యాయని స్పష్టం చేశారు. నైపుణ్యాల అభివృద్ధిలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వటం, నాణ్యమైన డిగ్రీలతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలలో విద్యార్థులు ప్లేస్ అయ్యేలా వారిని సిద్ధం చేయటం యూనివర్సిటీ ప్రధాన ఆశయమని ఆయన తెలియచేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి. పార్థసారథి వర్మ, ప్రో వైస్ ఛాన్సలర్లు డాక్టర్ ఎన్. వెంకట్రామ్, డాక్టర్ ఏవిఎస్. ప్రసాద్, డాక్టర్ కె. రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె. సుబ్బారావు, ఎంహెచ్ఎస్ డీన్ డాక్టర్ ఎం. కిషోర్ బాబు, అకడమిక్ అడిషనల్ డీన్ హరికిరణ్ వేగే, స్కిల్ డెవలప్మెంట్ డీన్ డాక్టర్ ఎ. శ్రీనాథ్, ప్లేస్మెంట్ అసోసియేట్ డీన్ డాక్టర్ పి. చలపతి, సీనియర్ డైరెక్టర్ డాక్టర్ శరవణబాబు, అడ్మిషన్ల డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు, అన్ని విభాగాల విభాగాధిపతులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఇవాళ ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్ డే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 100% ప్లేస్మెంట్ అనేది మా క్యాంపస్ యొక్క యూనిక్ పాయింట్. ఈ యూనిక్ పాయింట్లో మేజర్గా ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్కి 100% ప్లేస్మెంట్ చేయడం అనేది ఆల్మోస్ట్ మా క్యాంపస్లో 2000 నుంచి ఇప్పటి వరకు జరుగుతుంది. ఇయర్ ఈ ప్లేస్మెంట్స్ హైయెస్ట్ ప్యాకేజ్ 75 lakhs, అలాగే యావరేజ్ ప్యాకేజ్ 8.1 lakhs రావడం జరిగింది. దీనికి టోటల్గా ప్లేస్మెంట్స్ 7,285 ప్లేస్మెంట్స్ ఆఫర్స్ ఇయర్ ఇవ్వడం జరిగింది, ఇంజనీరింగ్ అండ్ ఎంహెచ్ఎస్ అన్నీ కలిపి. అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇచ్చిన ఆఫర్స్ అయితే 4,828 ఆఫర్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాబ్స్ రావడం జరిగింది. సో ఈ సెలబ్రేషన్స్ కండక్ట్ చేస్తూ ఇది ఇంజనీరింగ్కి ఆల్రెడీ 15 days బ్యాక్ 100% ప్లేస్మెంట్ కంప్లీట్ అవడంతో వాళ్ళకి సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. అలాగే నాన్ ఇంజనీరింగ్ అయిన ఆర్కిటెక్చర్ అవనండి, తర్వాత లా అవనండి, ఫార్మసీ అవనండి, సైన్సెస్ అవనండి, అలాగే ఎంబీఏ, బీబీఏ, బీసీఏ, ఎంసీఏ,
అలాగే అగ్రికల్చరు వీటిలన్నిటిలో కూడా విజువల్ కమ్యూనికేషన్స్ అలాగే గేమింగ్ టెక్నాలజీసు వీటిలన్నిటిలో కూడా 100% ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అన్నిటిలో కూడా 100% ప్లేస్మెంట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ సెలబ్రేషన్స్కి వాళ్ళ మా క్యాంపస్లో ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్ డే కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మేజర్గా డిఫరెంట్ కంపెనీస్ నుంచి, అలాగే ఎల్ఎన్టీ మైంట్రీ నుంచి, శాప్ ల్యాబ్స్ నుంచి, ఎస్ఏపీ ల్యాబ్స్ నుంచి, అలాగే ఐటీసీ నుంచి, అలాగే మన బయలాజికల్ ఎలవెన్స్ బీఈ నుంచి, అలాగే పాప్కార్నీ కంపెనీ నుంచి వివిధ ప్రతినిధులు రావడం జరిగింది. వాళ్ళ చేతుల మీదుగా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఎదుర్కొన్న ఆఫర్ లెటర్స్ తీసుకోవడం, అలాగే వాళ్ళ కెరియర్కి స్టార్టింగ్ స్టెప్ అవడం వలన ఈ సెలబ్రేషన్ పండుగగా జరుపుకోవడం మా ఆనవాయితీ. సో ఈ ఫంక్షన్ని వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్టూడెంట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేయడం జరుగుతుంది. అగ్రికల్చర్ కేఎల్ యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. మిగతా డిపార్ట్మెంట్స్ కన్నా అగ్రికల్చర్ అనేది చాలా డిఫరెంట్. అగ్రికల్చర్లో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మిగతా డిపార్ట్మెంట్స్ కన్నా. కేఎల్ యూనివర్సిటీలో సబ్జెక్ట్కి సపరేట్గా ల్యాబ్స్ ఉన్నాయి అండ్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. స్టూడెంట్స్ ఆ ఫీల్డ్స్ వల్ల హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చాలా గెయిన్ చేసుకోగలరు. అలానే కేఎల్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ సెల్ చాలా ఉపయోగపడింది. నాకు 2 ఆఫర్స్ వచ్చినాయి, సింప్లిఫ్రెష్ అండ్ గవర్నమెంట్ పాప్కార్నికా. సింప్లిఫ్రెష్లో నేను ఇంటర్న్షిప్ 4 months చేశాను. అదే ఎక్స్పీరియన్స్ వల్ల గవర్నమెంట్ పాప్కార్నికాలో ప్లేస్మెంట్ వచ్చింది. శాలరీ అనేది 3 lakhs per annum.